హాయ్ అండి. నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ తెలంగాణ రుచులు. ఈరోజు మన ఛానల్‌లో అయితే ఒక కర్రీ అండి. మంచి సూపర్ కర్రీ చామగడ్డతో చేశానండి. చామగడ్డ ఫ్రై. సో, చామగడ్డ మనం ఉడకబెట్టి చేసుకుంటూ ఉంటాం గదా! సో, అలానే ఇంకొంచెం వెరైటీగా కామన్‌గా అందరూ చేసుకుంటారు. కొంచెం వెరైటీగా చేశాను. సో, అది ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా కుక్కర్‌లో చామగడ్డలు తీసుకొని ఉప్పేసి ఉడకబెట్టేశానండి. ఇవి చల్లారిన తర్వాత మొత్తం పీలంతా తీసేయాలి. అన్నిటి చెక్క తీసేసాను. ఇందులో కొంచెం ఆల్రెడీ సాల్ట్ వేసేసాం కాబట్టి పసుపు వేసి కలుపుకోవాలి. ఇంకొంచెం వేస్తున్నాను సాల్ట్. బాగా కలిపేసుకొని ఆల్రెడీ నేను ఆయిల్ హీట్ చేసేసాను. కొంచెమే ఆయిల్ వేసుకోండి, మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. ఎందుకంటే ఆయిల్ డీప్ ఫ్రై అవుతుంది కదా, కొంచెం బ్లాక్గా వచ్చే ఛాన్స్ ఉంది. ఇవి కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఎర్రగా వేయించుకోవాలి. కొన్ని మాత్రమే వేసుకోండి. అన్నీ ఒకసారి వేస్తే ముద్దయిపోతాయి, సరిగా వేగవు. నేను రెండో ట్రిప్ కూడా వేశాను. సో, ఇవి కూడా ఎర్రగా కాల్చుకొని తీసి పెట్టేశాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఒక 2 స్పూన్స్ ధనియాలు, ఒక 5-6 వెల్లుల్లి, కొంచెం కర్రీకి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ చామగడ్డల్లో వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. కారం సరిపడినంత వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసుకొని ఆవాలు, ఎండుమిర్చి, మినపప్పు ఇవన్నీ చిటపటలాడిన తర్వాత కరివేపాకు, ఇప్పుడు ఒక 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి బాగా కొంచెం వేగాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక టమాటాని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అవి కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. టమాటా కూడా మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పౌడర్, అది కూడా వేసేసుకొని మంచి ఫ్లేవర్ బాగా ఈ పొడంతా బాగా వేగేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ మీగడ అండి, ఇది మనకి పాలల్లో వస్తుంది కదా మీగడ, అది వేస్తున్నాను. బాగా కలిపేసుకోవాలి. మీగడ కూడా వేసిన తర్వాత చూడండి బాగా కలిసిపోయాయి. పౌడర్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న చామగడ్డలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒక 2-3 మినిట్స్ అలానే వదిలేయాలండి. గ్రేవీ అంతా చామగడ్డలకి పడుతుందన్నమాట. ఆల్రెడీ మనం సాల్ట్ వేసేసాం కాబట్టి ఇంకా ఏం అవసరం లేదు. సో, ఒక 2 మినిట్స్ అలానే ఉంచేసి కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. సో, రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చామగడ్డ ఫ్రై చాలా బాగుంటుంది. ఇంట్లో మా పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. చామగడ్డలు ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసి పెట్టండి, అలానే తినేస్తారు. నిజంగా చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.